హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్ ఆఫ్ 51 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అనేది జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు, ippbonline.com వెబ్. సో ఇక్కడ ఈ వెబ్సైట్ నుంచి మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఓపెనింగ్ డేట్ మార్చ్ 1 నుంచి, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 21 మార్చ్. సో 21 మార్చ్ లోపు మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్ట్, అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 51 అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 21 to 35 ఇయర్స్. అన్రిజర్వ్డ్లో 13 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీకి 19 వేకెన్సీస్, ఎస్సీకి 12 వేకెన్సీస్, ఎస్టీకి 4 వేకెన్సీస్. సో ఓవరాల్గా అందరికీ ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదైతే చూసుకొని మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోండి. సో ఇక్కడ మీకు సర్కిల్ అండ్ స్టేట్ వైజ్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. సో ఇది చూసుకొని మీరు ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా ఏ సర్కిల్లో అయినా మీరు అనేది అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో వేకెన్సీస్ ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దీనికి కావాల్సిన మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో డిగ్రీ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా, డిగ్రీ చదివి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్, సో ఇది వచ్చేసి 1 year వరకు కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇంకొక 1 year 2 years అయితే చేస్తారు. ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే ఆ తర్వాత 3 years అయితే ఎక్స్టెన్షన్ చేస్తారు. సో ఓవరాల్గా 3 years అయితే ఉంటుంది. దాని తర్వాత కూడా మళ్ళీ మీకు ఎక్స్టెన్షన్ చేసే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉంటాయి. సో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ద బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో మీకు గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్, అలాగే మీకు ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో వాటి రెండింటి బేస్ మీద మీకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో సింపుల్గా ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతే మీకు అనేది జాబ్ అనేది ఇస్తారు. సో దీనికి సంబంధించిన పే చూసుకుంటే పే అండ్ అలవెన్సెస్ 30,000 రూపీస్ అయితే శాలరీ ఉంటుంది ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్. సో డిడక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు 30,000 అయితే వస్తుంది. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. సో మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు ఇది. అప్లికేషన్ ఛార్జ్ అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 150 రూపీస్ అయితే ఉంది. అలాగే ఫర్ ఆల్ అదర్స్కి వచ్చేసి 750 రూపీస్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు వేకెన్సీస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవి చెక్ చేసుకొని మీరైతే ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్డ్ గైడ్లైన్స్ ప్రొసీజర్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది క్లియర్గా డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత పేమెంట్ చేయాలి, ఆ తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్స్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు. స్కాన్ దేర్ ఫోటోగ్రాఫ్ ఎంత ఉండాలి, ఫోటోగ్రాఫ్ సైజు, అలాగే సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో సిగ్నేచర్ ఎప్పుడు కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో చేయకూడదు, స్మాల్ లెటర్స్లోనే చేయాలి. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఉండాలి. దాని తర్వాత ఒక టెక్స్ట్ డిక్లరేషన్, మీది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఇదంతా మీరు టెక్స్ట్ డిక్లరేషన్లో రాసి దీన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత, అన్నీ క్లియర్గా చదివిన తర్వాత మీరు అనేది అప్లికేషన్ స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయండి, ఆ తర్వాత పేమెంట్ అనేది ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. దాని తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి
జాబ్ డీటెయిల్స్. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.